బంగ్లాదేశ్ సైన్యం కంట్రోల్లోకి వెళ్లడంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్లోని పరిస్థితులు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. బంగ్లాదేశ్లోని తాజా పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరించగా అక్కడి పరిణామాలపైన లోతుగా చర్చించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలలో స్వాతంత్ర సమరయోధుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితమే శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించని విధంగా కొన్ని పరిణామాలకు కూడా దారితీశాయి. బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక ఘటనలతో అక్కడి ప్రభుత్వం కూడా వణికిపోయింది. ఇక వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోవడంతో చివరికి దేశ ప్రధాని కూడా గద్దె దిగాల్సి వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ ప్రధాని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం కూడా చేకూరుస్తుందనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. అప్పుడు అయితే రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్తోనే విద్యార్థులు కూడా రోడ్డెక్కారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా 30% రిజర్వేషన్లను 5% కూడా కుదించాలని కూడా ఆదేశిస్తూ కీలక తీర్పు కూడా ఇవ్వడంతో హసీనా ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇక దాంతో పరిస్థితులు అన్ని సర్దుకుంటాయని భావించినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ప్రధాని హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు కూడా చేయడంతో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఆ ఘర్షణలతోనే సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక అంతటితోనే ఆగని నిరసనకారులు గత 2 రోజుల్లో మరింత రెచ్చిపోయారనే చెప్పాలి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వీధుల్లోకి వేలాది మంది తరలివచ్చి రచ్చ చేశారు. దుకాణాలు, బస్సులను నిప్పు పెట్టి అంటించడంతో బంగ్లాదేశ్ రగిలిపోయింది. ఢాకా వీధిలో నిరసనలు చేస్తూనే ప్రధాని హసీనా అధికార నివాసంలోకి ప్రవేశించి రణరంగం కూడా క్రియేట్ చేశారు. ప్రస్తుతం చెయ్యి దాటడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు హసీనా. దాంతో బంగ్లాదేశ్ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. మరోవైపు బంగ్లాదేశ్ సైన్యం కంట్రోల్లోకి వెళ్లడంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్లోని పరిస్థితులు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఇక ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక బంగ్లాదేశ్లోని తాజా పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరించగా అక్కడి పరిణామాలపైన లోతుగా చర్చించారు. అదే సమయంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఇక సరిహద్దుల్లో బలగాలను కూడా అప్రమత్తం చేయడంతోనే పాటు భద్రతను కూడా కట్టుదిట్టం చేసింది. కూచ్ బెహర్, పెట్రోపోల్ సరిహద్దుల్లో భద్రత పెంచింది. ఇక సరిహద్దుల దగ్గర భారీగా సైన్యాన్ని మోహరించి ప్రతిష్టాత్మకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే భారత్లోని బంగ్లాదేశ్ ఎంబసీ దగ్గర భద్రత పెంచడంతో పాటు బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో సరిగ్గా 49 ఏళ్ల క్రితం ఇంతకంటే దారుణం జరిగింది. 1975 ఆగస్టులో అప్పటి రాజకీయ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్, అతని ఫ్యామిలీతో పాటు 18 సీనియర్ సైనిక అధికారులను కూడా దుండగులు హత్య చేశారు. ఇక దాంతో హసీనా, ఆమె భర్త, పిల్లలు ఢిల్లీలో ఉండేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సహాయం చేసింది. ఇక ఇప్పుడు సరిగ్గా 49 ఏళ్లకు 10 రోజుల ముందు అదే బంగ్లాదేశ్లో దాదాపు సేమ్ సీన్ రిపీట్ అయింది. బంగ్లాదేశ్లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మహా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ముజిబుర్ కుమార్తె హసీనా బంగ్లాదేశ్ను వీడి భారత్కు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అప్పటిలాగానే హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది. ఇక మొత్తంగా చూసుకుంటే బంగ్లాదేశ్లో ఊహించని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. ఇక ఆ ప్రకంపనలు కూడా రేపుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పారిపోయి భారత్కు వచ్చిన హసీనా ఇక్కడే ఉంటారా లేక లండన్ వెళ్ళిపోతారా అన్నది మనం చూడాలి.